'హిరీమ్' అనే సినిమా ద్వారా చాలా బెటర్ లుక్‌లో మళ్ళీ. ఎందుకంటే ప్రతిసారి మీ వేరియేషన్స్, మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఏంటి అనేది మాకు చూపిస్తూనే ఉంటారు. హ్మ్. ఇందులో ఏవైనా స్పెషల్‌గా మంత్రాలు నేర్చుకోవడం కానీ, సో వాటి ప్రొనౌన్సియేషన్ అనేది కాస్త డిఫరెంట్‌గా కూడా ఉంటుంది. సో ఎలా అనిపించింది ఆన్ సెట్స్? ఆన్ సెట్స్ డెఫినెట్‌గా వాళ్ళంతా అంటే సమ్‌వేర్ అరౌండ్ 150, 160 కిలోమీటర్స్ అవతల చేసేటప్పుడు పైగా లొకేషన్ కూడా నేను చేసిన పర్టిక్యులర్ సీక్వెన్స్. ఆ అట్మాస్ఫియర్ అంతా కొంచెం ఆ వైబ్ క్రియేట్ చేయడం కానివ్వండి, కొంచెం ఆ స్పైన్ చిల్లింగ్‌నెస్‌కి అదంతా బాగా క్రియేట్ చేశారు. అండ్ నాకు కొత్త ఎక్స్‌పీరియన్స్. గెటప్ ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కొత్తగా ఉంది నాకు. మరి బావుంది లుక్కు. ఆహ్, ఓకే. డిఫరెంట్‌గా ఉన్నాను. ఆహ్, బట్ ఇది ఎంత ఎంత నిడివి ఉందామని నేను చెప్పకూడదు. ఎందుకంటే ప్రొడ్యూసర్ ఒప్పుకోడు. సో, సో, ఆ ముందు ఆ గెటప్ అన్నది నాకు బాగా హెల్ప్ అయింది. అండ్ ఐ హావ్ డన్ దిస్ ఫర్ ఓన్లీ శివ మల్లాల గారు. యాహ్! ఆల్రెడీ చెప్పారు. అంటే మీ హారర్ కేటగిరీలో ఈ ఫిల్మ్ బై అరవింద్ అయితే ప్రతిసారి ప్రతి సీన్ మాకొక భయాన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏమవుతుంది? నెక్స్ట్ ఆ బుక్‌లో ఏముంది? ఏంటి? అన్న క్రియేటివ్‌నెస్ తీసుకొస్తూ ఉంటుంది. సో, ఈ ఫిల్మ్ ద్వారా ఏదైనా మెసేజ్ కానీ, ఆ హారర్ ఎలిమెంట్ బయటికి తీసుకెళ్తారు అని కూడా చెప్పారు కదా! 100% నాకు తెలిసి ఖచ్చితంగా నేను ఇందాక స్టేజ్ మీద కూడా చెప్పాను. ఆవిడ చమిందా వర్మ గారు ఖచ్చితంగా ఈ సినిమా ద్వారా కన్నపిశాచి ద్వారాలాగా అందరితో పాటు వాళ్ళు ఇలాగే వెళ్ళిపోతుందేమో అన్న డౌట్ కూడా ఉందని. సో, అంటే కొన్ని కొన్ని సీన్లు గానీ, కొన్ని క్యారెక్టర్లు గానీ మనతో పాటు వస్తాయి. మనతో పాటు అలా వెళ్ళి ట్రావెల్ అవుతూ ట్రావెల్ ఉంటాయి. అవుతాయి. ఐ థింక్ ఈవిడ అలాగే ట్రావెల్ అవుతుందనుకుంటున్నా. అంటే ఏ సిచ్యువేషన్‌లో అయినా సరే చాలా కామ్‌గా, కూల్‌గా ఎవరిని ఎలా డీల్ చేయాలి, ఏంటి అనేది బై నేచర్ మీకు ఆల్రెడీ ఉందనుకుంటాను. బై బ్లడ్ మీకు. అండ్ ప్రతి వాళ్ళు అంటే వీళ్ళతో ఇలా ఉండాలి, లేదా చాలా కమర్షియల్ ఉండాలి అన్న క్యారెక్టర్ మీది కాదు. చాలా నార్మల్ పర్సన్ లాగా చాలా బాగా డీల్ చేస్తారు. ఫర్ దట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ 'హిరీమ్' ద్వారా ఒక మంచి క్యారెక్టర్ ఎలా అయితే మాకు చూపిస్తున్నారో, ఇలాగే సరికొత్త క్యారెక్టర్స్‌తో అలా అలా ముందుకు ఎళ్తూ ఉండాలి. ఇంకా ట్రావెల్ అవుతూ ఉండాలి. 100% మోర్ దెన్ సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ.